మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క వారం 15వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు ఈ మార్చి మాసానికి సంబంధించి ఈ వారం రోజులకి అంటే మార్చి నెల 3వ వారానికి సంబంధించి రాశి ఫలాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి ఏంటనేది చూద్దాం. ఇక్కడ ఈ వారం మనం చూసినట్టయితే కనుక మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే రవి యొక్క స్థాన మార్పు. రవి కుంభం నుంచి మేన్ రాశి మిత్రక్షేత్రంలోకి అడుగు పెడుతున్నారు. అక్కడే శనితో యుతి చెందబోతూ ఉన్నారు. సో రవి యొక్క ట్రాన్సిట్ మాత్రమే ఇక్కడ మారుతూ ఉంది. ఇక బుధుడు వక్ర సంచారంలో ఉంటూ ఉన్నారు. సో అలాగే ఇక్కడ చూస్తే కనుక మిథునంలో గురువు గారు, సింహంలో కేతువు, అలాగే కుంభరాశిలో రాహువు, కుజ, బుధ, మేన రాశిలో రవి, శని, శుక్రులు సో ఇక్కడ యుతి చెంది ఉన్నారు. అలాగే చంద్రుని యొక్క గమనం కూడా ఈ వారం మనం చూసినట్టయితే కనుక మకరం, కుంభం, మీనం, మేషం సో ఇలాగా ఈ రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. సో చంద్రుడి యొక్క గ్రహస్థితి అలాగే మిగతా రాశుల యొక్క గమనం ఆధారంగా ఈ ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ యొక్క వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది చూద్దాం. ఇక కుంభరాశి వారికి సంబంధించి చూద్దాం. కుంభరాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి ద్వితీయంలో ఉన్న శుక్రుడు, పంచమంలో ఉన్న గురుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వారికి యోగిస్తూ ఉన్నాయి. అలాగే 12, 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఈ రాశి వాళ్ళకి మనకి కనిపిస్తూ ఉంది. వ్యయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. మంగళ, బుధ, శని 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం చంద్రుని యొక్క సంచారం వ్యయ స్థానం నుంచి ఉండటం ఈ రాశి వాళ్ళకి మెయిన్గా. సో అదేవిధంగా ఏలినాడు శని చివరి దశ, 3rd ఫేజ్ ఆఫ్ ఏలినాడు శని కూడా ఈ రాశి వాళ్ళకి నడుస్తుంది. కాబట్టి కొన్ని ఫ్యామిలీ పరమైన విషయాల్లో కొన్ని ఎక్స్పెండిచర్స్, కొన్ని ఎక్స్పెన్సెస్, సో అలాగే కొంతవరకు ఫ్యామిలీ అండ్ మనీ ఫైనాన్షియల్ మ్యాటర్స్కి సంబంధించిన విషయాల్లో కొంత స్ట్రెస్ ఇక్కడ ఈ వారం కొంచెం వీళ్ళు ఫేస్ చేసే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఎందుకంటే రవి యొక్క సంచారం కూడా ఈ వారం ఈ రాశి వాళ్ళకి ఇక్కడ ద్వితీయ స్థాన సంచారంలో మొదలవుతుంది శనితో కలిసి. శని, రవులు ఇద్దరు కూడా పైగా ఇక్కడ రాశ్యాధిపతి అయ్యాడు ఆయన, అదేవిధంగా క్వైట్ ఆపోజిట్ రాశికి ఆయన అధిపతి, ఇద్దరు ద్వితీయ స్థానంలో ఉన్నారు. సో ఫ్యామిలీ పరమైన విషయాల్లో భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి కొన్ని సమస్యల్ని ఎదుర్కోవడం కానీ ఫేస్ చేయాల్సిన అవసరం కానీ, అండ్ ఫైనాన్షియల్ విషయంగా ఆర్థిక పరమైన విషయాల్లో కుటుంబ పరిస్థితుల రీత్యా కొంచెం ఫైనాన్షియల్ డ్రైనెస్, కొన్ని ఖర్చులు, వ్యాపార పరంగా కానీ ఇలాంటివి కొన్ని ఖర్చులు అనేవి ఫ్యామిలీ పరమైన విషయాల్లో ఈ రవిశనుల యొక్క యుతి ఏదైతే మనకి మెయిన్గా కనిపిస్తుందో సో దానికి సంబంధించి వీళ్ళకి కనిపిస్తూ ఉంది. మంగళ, బుధవారాల్లో చూస్తే రాశిలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ రాశిలో రాహు ఉన్నాడు, రాశిలో కుజుడు ఉన్నారు, అలాగే బుధుడు కూడా ఉన్నారు. బుధుడు రెట్రాగ్రేషన్లో అనేకమైన ఆలోచనలు ఉంటాయి, ఒక రకమైన షార్ట్ టెంపర్ ఉంటుంది, కొన్నిసార్లు అగ్రెసివ్గా ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్ మంగళ, బుధవారాల్లో ఫ్లక్చువేషన్ ఆఫ్ యువర్ మైండ్ సెట్ అనేది ఉండే ఆస్కారాలు మనకి ఈ వారం 16, 17 తారీఖుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంది. గురు, శుక్రవారాల్లో చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ ద్వితీయంలో ఉందాక మనం చెప్పుకున్నాడు, రవి ఉన్నారు, శని ఉన్నారు, అలాగే శుక్రుడు కూడా ఉన్నారు. ఈ రవి శనుల యొక్క కాంబినేషన్లో శుక్రుడు లాంటి మంచి ఫ్రెండ్లీ ప్లానెట్ యోగకారకుడు ఈ రాశికి ప్రత్యేకంగా 2nd హౌస్లో ఉంటాం. ఫైనాన్షియల్ పరంగా వచ్చే లోటు పాట్లు ఏమన్నా ఉంటే శుక్రుడు చూసుకుంటాడు. ఫ్యామిలీ పరంగా వచ్చే సమ్ ఇష్యూస్, సమ్ ప్రాబ్లమ్స్ లాంటివి ఏమైనా ఉన్నా అక్కడ మళ్ళీ వాటి నుంచి కలుగజేసే ఒక రకమైన టెండెన్సీని శుక్రుడు మళ్ళీ ప్లెజెంట్గా దాన్ని కన్వర్ట్ చేస్తాడు. శుక్రుడి యొక్క సంచారం అక్కడ ఉండటం వల్ల కొద్దో గొప్ప వీళ్ళకి న్యూట్రలైజ్ అవుతూ ఉంటుంది 2nd హౌస్ అనేది. ఫైనాన్షియల్ ఎక్స్పెండిచర్స్ డ్రైనెస్ వస్తున్నా మళ్ళీ శుక్రుడు లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ ఇస్తాడు. ఒక పక్క రవి శనుల యొక్క కంజంక్షన్ వల్ల కొంచెం హార్ష్గా మాట్లాడినా మళ్ళీ శుక్రుడు సర్లే అదేం లేదులేండి అనేదో చిన్న సర్ది చెప్పే ప్రయత్నం.
సో ఇలాగ కొంచెం డ్యూయల్ రోల్ ప్లే చేస్తుంటాడు సెకండ్ హౌస్లో శుక్రుడు. వారాంతానికి మనం చూస్తే కనుక ఈ రాశికి తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. తృతీయంలో చంద్రుడు యోగిస్తాడు ఇన్ జనరల్గా. ఆ రాశి అధిపతి కుజుడు కూడా రాశిలో ఉన్నారు. సో కాబట్టి ఇటు సిబ్లింగ్స్ తోబుట్టువుల నుంచి కావచ్చు, వర్క్ ప్రెషర్ కావచ్చు, ఇది ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఈ వారం. సో దానివల్ల కొంచెం ఏంటంటే మనకి తెలియకుండా ఎవరైనా పలకరించిన కొన్నిసార్లు చికాగ్గా ఫీల్ అవుతుంది చూసారా. ఆ రాహు కూడా పక్కన ఉండటం, బుధుడు రెట్రగ్రేషన్లో ఉండటం వల్ల కొంచెం కన్ఫ్యూజను, దాంతో తగ్గ ఈ షార్ట్ టెంపర్, ఈ రెండు కొంచెం అదుపులో పెట్టుకుంటే ఈ రాశి వాళ్ళకి ఇంకా బాగుంటుంది. పంచమ స్థానంలో గురువు గారి యొక్క రెట్రగ్రేషన్ కంప్లీట్ అయింది. గురువు గారు కూడా ఇప్పుడు చక్కగా మంచి ఫార్వర్డ్ మోషన్లో ఉన్నారు. గురువు గారి ఫార్వర్డ్ మోషన్ ఇక్కడ ఎడ్యుకేషన్, చదువుకునే పిల్లల విషయంలో మార్చ్ అంటేనే ఎగ్జామ్స్ టైం కాబట్టి అద్భుతంగా ఎగ్జామ్స్కి సంబంధించిన విషయాల్లో వాళ్ళు చదివే సబ్జెక్ట్ని బుర్రకెక్కించుకోవడానికి ఇంకొంచెం మంచి మార్కులు తెచ్చుకోవడానికి ఉపయోగపడతాడు గురుడు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ని, ఫ్యామిలీ వచ్చే సమస్యల్ని మీరు పట్టించుకోకూడదు. అండ్ మెంటల్లీ కూడా కొంచెం మైండ్ని కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ని రీట్యూన్ చేసుకుంటా, మైండ్ని కొంచెం ఫ్రెష్ చేసుకుంటూ ఉండటం మంచిది. రాహువు, కుజుడు, బుధుడు ఉండటం వల్ల కొంచెం క్లమ్జీగా ఉంటుంది మైండ్. సో మనం చదివే సబ్జెక్ట్ ఎక్కాలంటే కొంచెం మైండ్ రిఫ్రెష్ చేసుకోవాలి. సో చక్కగా ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మెడిటేషన్ చేసుకుని చాలా మంచిది పిల్లలు కూడా. సో ఈ రాశి వాళ్ళకి ఏంటంటే శని, ఏలినాటి శని లాస్ట్ ఫేస్ నడుస్తుంది కాబట్టి నీలాంజన సమావాసం చదువుకుంటా, ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ ఉండటం మంచిది. రవి కూడా మరి ఎంటర్ అవుతున్నారు ఈ వారం నుంచి ద్వితీయ స్థానంలోకి. వ్యాపారపరంగా అయ్యే ఖర్చుల విషయంలో కొంచెం కేర్ తీసుకుంటా. కుదిరితే కేజీంపావు గోధుమలు, రెడ్ క్లాత్ ఆదివారం శివాలయంలో శివుడికి అభిషేకం చేసుకొని దానం ఇవ్వటం మంచిది. సో ఇక రాశిలోనే రవి, కుజ, బుధులు ఉన్నారు కాబట్టి కొంచెం మెడిటేషన్ చేసుకుంటూ ముందుకెళ్తే కుంభరాశి వాళ్ళకి ఇంకా బెటర్మెంట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.